నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగియనున్నందున హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. విభజన అంశాలు, వివాదాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. ఈ మేరకు ఈ నెల 18న జరగనున్న కేబినెట్ సమావేశంలో విభజన అంశాలతో పాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చించాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీకి విధి విధానాలు, నిధుల సమీకరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 18న భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విభజన వివాదాలతో పాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళికపై కేబినెట్ లో చర్చించబోతున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి సచివాలయంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు, వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు. ఇప్పటి వరకు తేలని అంశాలు, వివాదాల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలను అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి తదుపరి కార్యాచరణపై చర్చించారు. ముందుగా ఉద్యోగుల బదిలీలు, రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్న ఉద్యోగుల బదిలీలు వంటివి ముందుగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీఠముడిపడిన అంశాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని కాలపరిమితి పూర్తి కానున్నందున హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. రుణమాఫీకి ప్రణాళిక, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై కూడా అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయాల్సిందేనని, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.